తుఫాను ప్రభావంతో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. సెలవు దినం కావడంతో ఉప్పాడకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సముద్రంలోకి స్నానానికి వెళ్లరంటూ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మొత్తం మీద ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రెమాల్ తుఫాన్ ఇవాళ రాత్రికి మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉప్పాడ దగ్గర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. తీరం దాటే టైంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఉదయం బలపడ్డ రెమాల్ తుఫాన్ రాత్రికి మరింత తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.